అందరికీ నమస్కారం. స్పానిష్ ఆమ్లెట్ నేను 3 కోడిగుడ్లు తీసుకున్నాను. ఇందులో ఉప్పు, కారము, మిరియాల పొడి, కొత్తిమీర వేసుకొని బాగా బీట్ చేశానండి. ఎప్పుడూ కూడా బాగా బీట్ చేయాలి. తర్వాత ఉల్లిపాయలు, బంగాళదుంప ముక్కల్ని బాగా కొద్దిగా కచ్చా పచ్చగా వేగనివ్వాలి. స్పానిష్ ఆమ్లెట్ అంటే బంగాళదుంపతో వేసే ఆమ్లెట్ అనమాట. ఎందుకంటే బంగాళదుంపలు వేస్తే ఆమ్లెట్ మనకు తినడానికి బాగుంటుంది, లేకపోతే పొటాటో పచ్చిగా ఉంటాయండి. ఇంకొద్దిగా వేగాలి కదండి. ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ స్పానిష్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. వేసుకున్న తర్వాత ఒక డ్రాపు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని సిమ్లో పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే స్పానిష్ ఆమ్లెట్ రెడీ అండి. పప్పులోకి, రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో స్పానిష్ ఆమ్లెట్ మీరు కూడా